నాగరికం అమానుషం వింటేనే ఒళ్ళు గగ్గురు పొడిచే ఘోర కలియుగం. ఆధునిక సమాజానికి నమూనాగా చెప్పుకునే బ్రిటన్ దేశంలో మానవత్వాన్ని మంటగలిపే దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్రూమింగ్ గ్యాంగ్స్ పేరిట సాగుతున్న వ్యవస్థీకృత లైంగిక వేధింపుల ముఠాల అరాచకాలపైన బ్రిటన్ చట్టసభ మరోసారి అట్టుడికిపోయింది. చిన్నారులు మహిళలను లక్ష్యంగా చేసుకుని దశాబ్దాలుగా సాగుతున్న లైంగిక దోపిడీపైన స్వతంత్ర దర్యాప్తు నివేదికలోని గుండె లవటించే సంచలన విషయాలను చట్టసభ సభ్యులు బాహ్య ప్రపంచం ముందుంచారు. బాధితులు సాక్షులు ఇచ్చిన వాగ్మూలాలు వింటుంటే అక్కడ చట్టం ఉందా, అసలు పోలీసులు ఉన్నారా అనే అనుమానాలు రాక మానవు. I sincerely urge this Parliament to listen to the testimonies from these brave survivors and to act. బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు రూపెల్ట్ లోవ్ చట్టసభలో బయటపెట్టిన వివరాలు సభ్యులను నివ్వెరపరిచాయి. లైంగిక దాడులకు గురైన వారిలో అత్యధికులు మైనర్ చిన్నారులు, మహిళలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ బాధితురాలు ఇచ్చిన వాగ్మూలాన్ని ప్రస్తావిస్తూ మైనర్గా ఉన్నప్పుడే ఆమెను ముఠా సభ్యులు బాధించారని, కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే ఆమెపైన ఏకంగా 600 నుంచి 700 మంది నరరూప రాక్షసులు అత్యాచారం చేశారని వెల్లడించడం బ్రిటన్ సమాజాన్ని కుదిపిస్తోంది. బాధితులను మనుషుల్లా కాకుండా జంతువుల కంటే హీనంగా చూశారని, వారి ప్రైవేటు భాగాలను తీవ్రంగా గాయపరిచారని సాక్షులు పేర్కొన్నారు. మరి ముఖ్యంగా స్వేచ్ఛాచార్యులైన వైట్ అమ్మాయిలనే టార్గెట్గా చేసుకుని ఈ ముఠాలు లైంగిక హింసకు పాల్పడ్డాయని సంచలన నిజం దర్యాప్తులో తేలింది. అయితే ఈ దారుణాలకు ఒడిగడుతున్న ముఠాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ వ్యవస్థీకృత ముఠాల్లో అత్యధిక శాతం పాకిస్తాన్ మూలాలున్న టాక్సీ డ్రైవర్లు, వ్యాపారులే ఉన్నట్లుగా గతంలోనే నివేదికలు స్పష్టం చేశాయి. బ్రిటన్లో 2002లోనే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ వికృత రూపం తొలిసారి వెలుగులోకి రాగా పాకిస్తాన్ సంతతికి చెందిన వ్యక్తులు దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల అమ్మాయిలను లోపరుచుకుని లైంగిక దాడులకు తెగబడ్డారు. సౌత్ యార్క్షైర్, రోచ్డేల్, రోథర్హ్యామ్, ఓల్డ్హ్యామ్, టెల్ఫోర్ట్ వంటి నగరాల్లో వేల సంఖ్యలో అమ్మాయిలను వీరి చేతిలో బలైపోయారు. As you quite rightly say, it's not about politics. I want the world to hear what we heard during the అయితే ఈ మొత్తం వ్యవహారంలో అక్కడి పోలీసుల పాత్రపైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ ముఠాల అరాచకాలపైన బాధితులు ఫిర్యాదు చేసినా కొందరు పోలీసు అధికారులు కనీసం స్పందించలేదని, కేసులను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జాతి వివక్ష ముద్ర పడుతుందనే భయంతోనో లేదా ముఠాలతోటి చేతులు కలపడం వల్ల పోలీసులు బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని చట్టసభ సభ్యులు మండిపడ్డారు. ఇప్పటికైనా బ్రిటన్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ పాకిస్తానీ మూలాల గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాలకు ముగింపు పలకాలని, బాధితులకు న్యాయం చేయాలని బ్రిటన్ ఎంపీలు గలమెత్తుతున్నారు. 260,974 British men and women who signed the petition to make this debate possible, and I want to welcome these brave survivors who are sitting behind us in the hall. This debate is about them. As you quite rightly say, it's not about politics. I want the world to hear what we heard during the 2 weeks of our independent rape gang inquiry hearings, an inquiry that should never have needed to happen. I sincerely urge this Parliament to listen to the testimonies from these brave survivors and to act, to finally act. So the first testimony, he took his pants down, penetrated me, had sex with me. He then stopped before ejaculation. He picked up the bottle of Jack Daniels, which was now empty, and he forced it up inside me. Firstly, I would like to thank the 260,970